మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ ప్రత్యేక జైలు కారుపై రైతులు దాడికి పాల్పడ్డారు. ఫార్మా విలేజ్ కోసం చేపట్టిన భూసేకరణను వ్యతిరేకిస్తూ జిల్లా కలెక్టరేట్తో పాటు స్థానిక తహసీల్దార్ కార్లపై కూడా రైతులు రాళ్లు విసిరి దాడికి దిగారు. దుధ్యాల మండలం లగచర్ల గ్రామ శివారులో వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ ప్రత్యేక జైన్ కొడంగల్లు కాడ వెంకటరెడ్డి పోలీసులపై ఈ దాడి జరిగింది. ఇక రైతుల దాడిలో కలెక్టరేట్ తహసీల్దార్ల కాలపై అద్దాలు ధ్వంసమయ్యాయి. ఇక ఫార్మా విలేజ్ కోసం ప్రభుత్వం చేపట్టిన భూసేకరణ స్థానిక రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ప్రత్యేక జైన్ వారితో మాట్లాడేందుకు వచ్చారు. ఇక కలెక్టర్ ఆదేశాల మేరకు లగచర్లకు 2 కిలోమీటర్ల దూరంలో అధికారులు గ్రామ సభ ఏర్పాట్లు చేశారు. ఇక కలెక్టరేట్కి గ్రామ సభలో పాల్గొనేందుకు వస్తున్నారని తెలుసుకున్న స్థానిక రైతులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఈ దాడిలో కొడంగల్ ఎంఆర్ఓ విజయ్ కుమార్ జిల్లా కలెక్టర్ వాహనం ధ్వంసమైంది. ఇక గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. ఇక వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ ప్రత్యేక జైన్ కారుపై రైతులు దాడికి పాల్పడ్డారు. ఇక ఫార్మా విలేజ్ కోసం చేపట్టిన భూసేకరణను వ్యతిరేకిస్తూ జిల్లా కలెక్టరేట్తో పాటు స్థానిక తహసీల్దార్ కార్లపై కూడా రైతులు రాళ్లు విసిరి దాడికి దిగారు. దీనిపై ఎవరైతే సమాచారం మా ప్రతినిధి మహబూబ్ నగర్ నుంచి అనిల్ అందిస్తారు. అనిల్, ప్రదీప్ చెప్పండి. వరుణ్, ఏదైతే వికారాబాద్ జిల్లాలో కొడంగల్ నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏదైతే దుధ్యాల మండలం లగచర్లలో అధికారులపైకి రాళ్లు రువ్వారు. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఫార్మా కంపెనీల ఏర్పాటు విషయంలో అక్కడి ఏదైతే రైతులు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. గత ప్రభుత్వం ఏదైతే ఈ ఫార్మా సెజ్ ఏదైతే ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో 600 ఎకరాలు భూసేకరణ కార్యక్రమం అయితే మొదలుపెట్టింది. అది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఏదైతే 2 తాండాలను కలుపుతూ దాదాపు 1300 ఎకరాలకు పైగా భూసేకరణ చేస్తున్న నేపథ్యంలో ప్రధానంగా ఈ తాండాలకు చెందిన రైతులు మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఈ రోజు ఏదైతే ప్రజాభిప్రాయ సేకరణ కొరకు వెళ్లిన అధికారులపైకి వాళ్ళ వాహనాలపైకి రాళ్లు రువ్వి అధికారులను గాయపరిచిన సంఘటన అయితే వెలుగులోకి వచ్చింది. అయితే దీనికి సంబంధించి మొదటి నుంచి ఫార్మా కంపెనీ ఇక్కడ కాలుష్యానికి సంబంధించిన ఫ్యాక్టరీలో తమకు వద్దంటూ కూడా రైతులు చెప్తున్న నేపథ్యంలో ప్రభుత్వాలు అవేమీ పట్టించుకోకుండా భూసేకరణ కార్యక్రమం కంటిన్యూగా చేస్తుండటంతో గతంలో కూడా అంటే ఒక వారం కింద కూడా ఆ మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని కూడా ఒక ఇంట్లో నిర్బంధించిన సంఘటన కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్ ఆ తర్వాత తదితర అధికారులపై కూడా రాళ్లు రువ్వి వాళ్ళ వాహనాలను అయితే ధ్వంసం చేశారు. ఏదైతే కాలుష్యానికి సంబంధించిన ఏదైతే పరిశ్రమలు తమకు వద్దంటూ కూడా వ్యతిరేకిస్తున్నా కూడా ప్రభుత్వాలు పనిగట్టుకుని దాదాపు 600 ఎకరాల ఉన్న ఏదైతే ఫార్మాసిటిక్స్ కంపెనీ 1300 ఎకరాలు సేకరించి తమ నోట్లో మట్టి కొట్టాలనుకున్నా చూస్తున్నారంటూ ఈ కాలుష్యానికి సంబంధించి కాలుష్యం కంపెనీ పరిశ్రమలు ఇక్కడ వస్తే తమ జీవితాలు నాశనం అవుతాయంటూ తమకు భవిష్యత్తు లేకుండా పోతుంది, తమ పిల్లల జీవితాలు కూడా నాశనం అవుతామంటూ కూడా మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో అధికారులు కూడా పూర్తి స్థాయిలో అవేవి పట్టించుకోకుండా ప్రజాభిప్రాయ సేకరణ వేయడంతో రైతులు ఒక్కసారిగా వారిపైకి తిరగబడిన సంఘటన అయితే జరిగింది. అయితే పరిస్థితి ఉధృతంగా మారుతున్న తరుణంలో హుటాహుటిన పోలీసులు తెలియజేసుకుని ఇటు రైతులను అధికారులను ఏదైతే వాహనాల్లో ఆసుపత్రికి తరలించి రైతులను శాంతింపజేసిన నేపథ్యం అయితే ఉంది. మరోవైపు తమ ప్రాంతంలో ఈ ఫార్మాసిటిక్స్ కంపెనీ తమకు ఇష్టం లేని పరిశ్రమలు ఇక్కడ అయితే నెలకొల్పినట్లయితే కూడా తిరుగుబాటు చేస్తామంటూ ఎవరిని కూడా ఇక్కడ కాలుష్యానికి సంబంధించిన పరిశ్రమలు కానీ ఏవి కానీ పెట్టొద్దంటూ కూడా రైతులు కరాఖండిగా చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ప్రభుత్వం కూడా ఉపాధి కల్పనే లక్ష్యంగా ఏదైతే పాలమూరు జిల్లా వలసల జిల్లాలో యువతకు కానీ ఇటు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఇటువంటి పరిశ్రమలు నెలకొల్పుతున్నామంటూ చెప్తున్నా కానీ ఏదైతే కాలుష్యంతో ఇక్కడ ఏదైతే సస్యశ్యామలంగా పంటలు పండుతున్న భూములను తీసుకొని ఏదైతే ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పితే మాత్రం తాము ఊరుకునేది లేదంటూ కూడా గట్టిగా చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఈ భూములన్నీ ప్రభుత్వానికి సంబంధించిన భూములే కాబట్టి ఏదైతే రైతులకు అప్పుడు అంటే కౌలు ఏదైతే పంటలు వేసుకోమని ఇచ్చామంటూ
ఏదైతే ప్రభుత్వ భూమిని తమకు అప్పించాలంటూ కూడా అధికారులు చెప్తున్నప్పటికీ ఏదైతే పంటలు పండే అంటే పూర్తి స్థాయిలో 100% పంటలు పండి సస్యశ్యామలంగా ఉండే ఈ ప్రాంతం ఫార్మా కంపెనీలతో కాలుష్యంగా మారుతుందంటూ ఈ కంపెనీలు తమ వద్ద నెలకొల్పొద్దంటూ కూడా రైతులు కరాఖండిగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్ ఫర్ ది క్లియర్.